హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర మానసిక ఒత్తిడితోనే బలవన్మరణానికి యత్నించి ఉంటారని బంధువులు తెలిపారు. తనపై జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, చట్టంపై పూర్తి నమ్మకం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ఉదయ్ కృష్ణారెడ్డి పోస్టు చేశారు. మొత్తం వ్యవహారంలో తన తప్పు లేదంటూ బలవన్మరణ ప్రయత్నానికి ముందు ఉదయ్ లేఖ రాశారు. హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. మోతీనగర్లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి ఉదయం అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన బంధుమిత్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉదయ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు అవాస్తవమంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకముందని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ట్రైనీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన స్పృహలోకి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. తెలియని సబ్స్టెన్స్ ఏదన్నా తీసుకుని ఉంటారనే అనుమానంతో ఆయనకి మేము స్టమక్ వాష్ ఇచ్చాము. ఆల్కహాల్ ఎక్కువైందా లేదన్నా ఏదన్నా తెలియకుండా ఏదైనా సబ్స్టెన్స్ ఏదైనా ఎక్కువ తీసుకున్నారా అన్న అనుమానంతో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. స్పృహ వస్తానికి కనీసం ఒక 24 గంటల సమయం పడుతుంది అనుకుంటున్నాము. బీపీ, పల్స్, సాచురేషన్స్, వైటల్స్ అన్ని స్టేబుల్ గానే ఉన్నాయి. డ్రౌజీగా ఉన్నారు ఆయన. ఉదయ్ కృష్ణారెడ్డి కోలుకొని మాట్లాడితే గానీ మనకు తెలియదు ఏం జరిగింది అనేది. వాళ్ళు అనుమానం చెంది ఏదన్నా తీసుకున్నాడేమో అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భయపడి ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనిపిస్తుంది బానే. ఏదైనా పూర్తిగా స్పృహలోకి వచ్చాక కానీ మనకు క్లారిటీ రాదండి. ఇటీవల నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి లీవ్ తీసుకున్న ఉదయ్ ఈ విషయం బయటకు తెలిసినప్పటి నుంచి ముభావంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెడ్ పక్కన శానిటైజర్ సీసా ఉండడంతో అది తాగొచ్చనే అనుమానంతో ఆసుపత్రికి తరలించామని సోదరుడు ప్రణయ్ తెలిపారు. అవాస్తవ కథనాలతోనే కలత చెందాడని వాపోయారు. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నారండి. నేను 6కి వచ్చేసరికి రూమ్ కి హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. రావడంలో ఇదంతా బాగా డిప్రెస్ అయ్యారు. యాక్చువల్ గా ఆడేంది థింగ్ ఏంది ఎవరికి తెలియదు కదా. తెలియకుండా విచారణ కమిటీ అదంతా ప్రూవ్ అవ్వకుండా అతన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ఆయన గురించి కంప్లీట్ గా ఎవరికి తెలుసండి. ప్రస్తుతానికి స్టేబుల్ గా ఉంది. ఇంకా రిపోర్ట్స్ రావాలి. రిపోర్ట్స్ వస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. ఫిర్యాదు చేసిన తోటి ట్రైనీ ఐపీఎస్ కు ఇటీవలే వివాహమైందని, తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ న్యాయస్థానానికి సమర్పిస్తామని ఉదయ్ తరపు న్యాయవాది తెలిపారు. కోర్టులో ఉన్న కేసుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.